రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సలార్ మూవీపై భారీ హైప్ నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా టికెట్ల విషయంపై కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సలార్ రెండో ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. యాక్షన్ తో ఈ ట్రైలర్ అద్దరిపోయింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను ఫిల్మ్ టీమ్ ఎటకేలకు విడుదల చేసింది. కన్సార్ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ ఫస్ట్ పార్ట్ ఉంటుందని ఫిల్మ్ టీమ్ వెలువడించింది. కాగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి నైజాం సలార్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాత రోజులలో మాదిరిగా థియేటర్లలో ఆఫ్లైన్ టికెట్లు విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓపెనింగ్ రోజున నైజాంలోని దాదాపు 15 థియేటర్లలో ఆఫ్లైన్ టికెట్లు విక్రయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆఫ్లైన్ లో టికెట్ల విషయంపై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం ఫస్ట్ డే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం టికెట్లు ఎలా విక్రయించినా సలార్ మూవీకి ఫ్యాన్స్ ఎగబడడం ఖాయమని, ఆ రోజు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సలార్ టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరు సింగిల్ స్క్రీన్ టికెట్ ప్రైస్ 600 పైనే ఉంటుందని, మల్టీప్లెక్స్లలో 1000 to 1200 ఉండే ఛాన్స్ ఉందన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్ సీజ్ ఫైర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ ఫస్ట్ పార్ట్ కు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.